బుజ్జి రాజు దగ్గరికి వెళ్ళి చెప్పు. రాజు మాట చెప్తే కోపడవు కదూ? ఏమిటది? అదిగో కోపడుతున్నావు. సరే కోపడ్ను, చెప్పండి. అక్కని మేమే జీప్ తోలమన్నావు రాజు. తనేమో నడపను, రాజు చూస్తే కోపడతాడు అంది. నీకేం పర్వాలేదని మేమే బలవంతం చేశాం. నిజమా? ఒట్టు. అక్క తప్పేమీ లేదు రాజు. పాపం అక్క ఏమైపోయిందో. అయితే ఇంద్రజ 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 నువ్వు చెప్పింది నిజమా రాజు? నిజమే మేడం. కోపంలో ఇంద్రజను కొట్టి అమానుషంగా ప్రవర్తించాను. తన గురించి పేపర్లో ప్రకటన ఇచ్చి తన వాళ్ళెవరో తెలుసుకుని వాళ్ళకి అప్పగిద్దాం అనుకున్నాను. కానీ తొందరపడి ఇప్పుడు తను ఎక్కడుందో ఏమైపోయిందో. Twinkle twinkle little star, how I wonder what you are up above the world so high, like a diamond in the sky. ఇంద్రజ. రాజు, నన్ను ఎప్పుడు తింగర పుచ్చి కేవలం నీ పిచ్చి భాష అని ఎగతాళి చేసేవాడివి కదా. అందుకే భాష నేర్చుకుందామని ఇక్కడ చేరాను. అవును రాజు, జరిగిందంతా దాచిపెట్టింది. పైగా నువ్వే తన్ని స్కూల్లో చేరమన్నావని చెప్పింది. ఇలాంటి ఏకసంతాగ్రాహిని నేనెక్కడా చూడలేదు. పొద్దున్నుంచి 5 క్లాసుల్లో కూర్చుంది. విన్న పాఠాలన్నిటినీ టకటకా అప్పగించేసింది. రాజు, నాకు ఇంగ్లీష్ కూడా వచ్చేసింది. CAT క్యాట్, RAT rat. Raju is a good boy. ఎలా ఉంది మానవా? ఇంద్రజ, నేను కొట్టాను కదా, నా మీద కోపంగా లేదు? ముద్దుగా కొట్టావుగా, తీయగా ఉంది. నడుముల ఊపులు ఒక ఇరుసున్న వరసలు కలవగా, ముసిరిన కసి కసి వయసులో ఒక యదనస పదనిస కలవుగా, కాదలుడునే కలబడు అది లేదండునే ముడిపడు, ఏమంటున్నా మదనుడు తెగ ప్రేమించాక వదలడు, చూస్తా సొగసు కోస్తా వయసు నిలబడు కౌగిట, అబ్బని తీయని దెబ్బ ఎంత కమ్మ
లేని అది మిన షోకులో ఉరి విడిచిన నెమలికి సవతిగా రెండు నాయి తనువులు అవి రేపవ్వాలి మనువులు అమ్మ నీనున్న నీ బుగ్గ ఎంత లేతగా ఉన్నదే మొగ్గ వయ్యారాల వెల్లువా వాటేస్తుంటే వారెవ్వా అమ్మ నీనున్న నీ బుగ్గ ఎంత లేతగా ఉన్నదే మొగ్గ ఒరే మాలోకం, గుడ్ మార్నింగ్ సార్. అలా సినిమా కష్టాలు వచ్చిన వాడిలాగా డల్ కొట్టేసావు ఏమిటో? సినిమా కష్టాలా అంటే ఏంటి సార్? అంటే భర్తకి బ్లడ్ క్యాన్సర్, భార్యకి బ్రెయిన్ ట్యూమర్, పెద్ద కొడుకు గుడ్డి, పెద్ద కూతురు మూగది, రెండో కొడుకు నత్తి, రెండో కూతురు చెముడు, మూడో కొడుకు కుంటి, మూడో కూతురు మరుగుజ్జు, ఇలాగా అన్ని కష్టాలు ప్యాకేజీ డీల్లా కలిసి ఉంటే వాటినే సినిమా కష్టాలు అంటారు. నా కష్టాలు వేరు సార్. నాకే గనక ఏ దేవుడైనా ప్రత్యక్షమైతే వెంటనే ఎస్ఐ అవ్వాలని కోరుకుంటాను సార్. దేవుడు ప్రత్యక్షమైతే ఎస్ఏ అవ్వాలని కోరుకుంటావా? ఆహా, ఎక్కడికో వెళ్ళిపోయావురా మాలోకం. అవును సార్, ఎంతో ఎత్తుకి హిమాలయాల్లోకి వెళ్ళిపోయాను సార్. అక్కడ పక్కన ఒక లోతైన లోయ ఉందా? ఉంది సార్. టక్కడే అందులో జంప్ చేసి చచ్చిపో, పీడ వదులుతుంది. సార్ లేకపోతే దేవుడు ప్రత్యక్షమైతే ఎస్ఐ అవ్వాలని కోరుకుంటావు, ఐజీ అవ్వాలని కోరుకోవాలరా. నేనైతే ఏం కోరుకుంటాను తెలుసా? ఏం కోరుకుంటారు సార్? కానిస్టేబుల్ అవ్వాలని. సార్ నీ జబ్బు నాకు వచ్చేసిందిరా, హోమ్ మినిస్టర్ అవ్వాలని కోరుకుంటానురా. ఎస్ సార్. నమస్కారం ఎస్ఐ గారు. ఏమిటి ఈవేళ బండి పంపించలేదు ఏమిటండి? కాస్త పని ఉండి బండి పంపలేదో. అలా అంటే ఎలా అండి? ఈవేళ రేవు పెట్టించాల్సిన రోజు అవునా కాదా? అవును అనుకో. ఆ అదేనండి, ఇలా మర్చిపోతే ఎలాగండి? రండి రండి రండి, కూర్చుకోండి కూర్చుకోండి. ఇవాళ కాస్త బతకంగా ఉందో. అదిగో 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 అదే, మీరు ఉద్యోగంలో ఇలా బద్దకిస్తే ఎలా పైకి వస్తారండి? ఈవేళ రేవు పెట్టకపోతే మరి ఎల్లుండేమో 2 రేవులంటూ నన్ను కొల్లబడి చేస్తారు. నేను భరించలేను. చూడండి, ఈవేళ రేవు ఈవేళే, ఎల్లుండ రేవు ఎల్లుండే. కాస్త ఉత్సాహం తెచ్చుకుని మీరు కొంచెం లేవండి బాబు, నాకు ఒళ్ళు తిమ్మిరిగా ఉందండి. కొంచెం కొంచెం సరే, పద. బాబు. ఏంటండి లాఠీ వీక్ అయిపోయింది, హ్యాండ్ ఏమో లూజ్ అయిపోయింది. ఇంకేమి కొడతారు మీరు? కొట్టండి కొట్టండి. అవును ఇంద్రజ, ప్రతి వార్షికోత్సవం రాజు చేతుల మీదుగా జరుగుతుంది. తనే వచ్చి స్వయంగా పిల్లలందరికీ స్వీట్స్ పంచుతాడు. ఒక్క మాటలో చెప్పాలంటే రాజు లేనిదే ఈ విద్యావనం లేదు. ఎందుకంటే ఈ విద్యావనం వెనుక రాజు కృషి, పట్టుదల, దీక్ష ఉన్నాయి.